హెచ్ఎస్డబ్ల్యూ వీవర్స్ అందరికి నమస్కారం. ఈ రోజు వచ్చేసి బాన్స్వాడలో బస్ స్టాండ్ దగ్గర ఓంకారం ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బ్యాంగిల్ స్టోర్స్ బస్ స్టాండ్ కి ఎదురుగా సో మన అంకిత మేడం అండ్ సుధాకర్ సార్ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్స్ 2 మిషన్స్ పర్చేస్ చేయడం జరిగింది. సో వీళ్ళు 2 మిషన్ పర్చేస్ చేసి అప్రాక్సిమేట్లీ ఫస్ట్ మిషన్ వచ్చేసి 8 months అవుతుంది అండ్ రీసెంట్ గా 2 months బ్యాక్ ఇంకో మిషన్ పర్చేస్ చేశారు. సో ఇలా 2 మిషన్స్ పర్చేస్ చేసుకున్నారంటే వీళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఈ మిషన్ పైన వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్ చేశారు అనేది ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. రైట్, సుధాకర్ సార్ అండ్ అంకిత మేడం ఇద్దరికి నమస్కారం. ఎలా ఉన్నారు సార్ అండ్ మేడం? బాగున్నారా? రైట్. సో నేను రీసెంట్ గా మా డీలర్ నుంచి విన్నాను మీరు 2 మిషన్స్ పర్చేస్ చేశారట. సో 2 మిషన్స్ అంటే ఆబ్వియస్లీ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మిషన్ లో. సో ఫస్ట్ మిషన్ పర్చేస్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది? జూలైలో చేశారు అంటే అప్రాక్సిమేట్లీ 8 months అవుతుంది. సెకండ్ మిషన్ కొన్నది ఎన్ని మంత్స్ అవుతుంది? 2 months. ఫిబ్రవరిలో లాస్ట్ మంత్ తీసుకున్నారు. రైట్. సో హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకున్న తర్వాత సో 8 months అంటే మీరు మాకు చాలా సీనియర్ కస్టమరే. హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ పైన మీకు వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా అనిపించింది? చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది, జరీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి తొందరగా వర్క్ కంప్లీట్ అయిపోతాయి. హెవీ వర్క్స్ కూడా వేసుకోవచ్చు, ఆల్ ఓవర్స్ వేసుకోవచ్చు. ఇంతకుముందు చిన్న మిషన్ వాడేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ 4 frames ఉంటాయి కదా సార్, కాకపోతే సెట్ అయిపోయింది, నాకు లైఫ్ సెట్ అయిపోయింది. వావ్. లైక్ మేడం ఇప్పుడు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ లో మీకు ఎలా అంటే చాలా చేంజెస్ కనిపించాయన్నారు మీరు పాత మిషన్స్ తో. హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ లో ఏమైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది? ప్రెసెంట్ అయితే చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇప్పుడు బీడ్స్ వస్తున్నాయి కదండి, అవి నెక్స్ట్ ఫ్యూచర్ లో. సో అదొక్కటి తప్ప. సో ఇప్పుడు మీరు తీసుకున్న మిషన్స్ లో అయితే ఎలాంటి చేంజెస్ అవసరం లేదు. రైట్. రైట్. సుధాకర్ గారు చెప్పండి, మేడం మీరు చాలా సపోర్టివ్ చేస్తారని నేను విన్నాను. సూపర్. అంటే లైక్ ఎంబ్రాయిడరీ చేయడం అనేది ప్యాషన్ తో చేస్తున్నారా లేకుంటే బిజినెస్ గ్రోత్ కోసమా? అంటే సడన్ గా ఎంబ్రాయిడరీ సైడ్ ఎందుకు వచ్చారు? ప్యాషన్ కోసం. సో మీరు ఇంతకుముందు ఏం చేస్తుండేవాళ్ళు? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే లైక్ ఎలాంటి ట్రైనింగ్? కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. సో కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆబ్వియస్లీ ట్రెండింగ్ డేస్ లో చాలా ఇన్కమ్ నిర్ణయిస్తారు కదా, వస్తుంది. మరి అంత ఇన్కమ్ వచ్చినా కూడా ఎంబ్రాయిడరీ సైడ్ రావాలని అంటే ఈ మేడంకి ఉండాలి అన్నట్టు బిజినెస్ ప్లానింగ్ తోటి ఆమె సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆ రూట్ లో పంపిస్తే ఈ రూట్ కి వచ్చింది. సో మేడం కి బ్యాంగిల్ స్టోర్ తోటి స్టార్ట్ అయింది 2019 లో. బ్యాంగిల్ స్టోర్ తోటి స్టార్ట్ అయింది, అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఓకే. సో మీరు ఏంటంటే మేడం కి చాలా సపోర్ట్ చేయాలి అని అనుకుని సో మేడం తో ఈ బిజినెస్ పెట్టించారు. సో మేడం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ బిజినెస్? ఫుల్ హ్యాపీయా మేడం? అంకిత గారు సూపర్ ఫ్యాంటాస్టిక్. అంటే హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మీద వర్క్ చేస్తుంటే మీకు టఫ్ గా అనిపించిందా, లైక్ టఫ్ జాబ్ లో అనిపించిందా, చాలా ఈజీగా అనిపించిందా? లైక్ మీరు డిజైన్స్ ఎక్కించడం గానీ లైక్ స్టిచెస్ జరిగేటప్పుడు గానీ ఎలాంటి ఏమైనా టఫ్ జాబ్ ఏమైనా ఫేస్ చేశారు? ముందున్న మిషన్స్ ఏవైతే ఉండే సార్, ఇప్పుడు చిన్న మిషన్ ఉండేది స్టార్టింగ్ లో. ఏంటంటే ఒకటే మిషన్ తీసుకున్నాం. ఆ మిషన్ తీసుకోవడం వల్ల ఏమైంది అని అంటే అయితే ఒకటే మిషన్ ఉండే ఫస్ట్ స్టార్టింగ్ లో. ఆ స్టార్టింగ్ లో ఉండేసరికి ఏమైందంటే బ్లౌజెస్ ఎక్కువ వస్తున్నాయి, ఈమెకేమో నైట్ స్టే మొత్తం నైట్ పడుకోకుండా వేస్తుంది. అట్లా అని చెప్పేసి సెకండ్ మిషన్ తీసుకున్నాం. ఈ సెకండ్ మిషన్ తీసుకున్న తర్వాత ప్రాబ్లం ఏంటి అంటే నవ్ మార్కెట్ ఎట్లా ఉంది, ట్రెండింగ్ చూడాలి మనం. ఈ ట్రెండింగ్ ఏంటి అని అంటే జెరీ తోని ట్రెండింగ్ కనిపించేసి ఏం చేసినాం అని అంటే సరే ఒకటైతే పర్చేజ్ చేసుకుందాం అన్నప్పుడు ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఫైట్ చేసి మరీ తీసుకుంది మిషన్. ఈ మిషన్ తీసుకునేటప్పుడు కూడా వీళ్ళ మామ అడిగింది అన్నట్టు గోల్డ్ అంటే ఫైనాన్షియల్ గా అంటే బయట ఫైనాన్స్ తీసుకుంటే ఏంది 8,000 rupees ఇంట్రెస్ట్ వస్తుండే, అనవసరంగా ఈ మిషన్ తీసుకుంటున్నావు అని అంటే లేదు ఫైట్ చేసి తీసుకున్నాను. మేడం సూపర్. సో మీరు ఫైనల్ గా మీరు అనుకున్న అమౌంట్ ఈ మిషన్ తో ఎర్న్ చేస్తున్నారా? మరి ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత అమౌంట్ వస్తుందని? ఎక్స్పెక్ట్ అంటే నాకు కస్టమర్స్ ఎక్కువ ఉంటారు సార్. ఓకే. అంటే బ్యాంగిల్ స్టోర్ ఉంది అని చెప్పి బ్యాంగిల్ స్టోర్ ప్లస్ నేను అన్ సీజన్ అయినా సరే 20-30 కంపల్సరీ ఉంటాయి బ్లౌజెస్. ఓకే సూపర్. కాబట్టి నాకు నమ్మకం. ఓకే. అంటే సో కస్టమర్స్ వస్తారు చాలా మంది అని వాళ్ళకి సర్వీస్ బాగుండాలని చెప్పేసి తీసుకున్నాము. ఇది తీసుకున్న తర్వాత కూడా మేము టైం కి ఇవ్వలేకపోతున్నాం. సో బ్లౌజెస్ చాలా ఒక కస్టమర్ కి కంపల్సరీ ఒక 15 days టైం ఇంకా ఎక్కువనే అయిపోయేది.
అందుకని చెప్పి ఇంకొక మిషన్ తీసుకున్నాం. రమేష్ సార్, కరీంనగర్ రమేష్ సార్ హెల్ప్ చేయడం వల్ల సూపర్ సెకండ్ సూపర్ మిషన్ సూపర్. తీసుకున్నాం. సో మీరు ఏంటంటే కస్టమర్స్ చాలా మంది రావడం వల్ల ఇంకొక మిషన్ పర్చేస్ చేశారు. అండ్ దీని ద్వారా మాకు అర్థమైపోతుంది మీ బిజినెస్ గ్రోత్ కూడా చాలా పెరిగిపోయింది. ఎలా అనిపిస్తుంది సుధాకర్ సార్? సో మీకు ఒక బయట ఒక బిజినెస్ ఉంది, ట్రైనింగ్ సెంటర్, అయినా కూడా మీరు మేడం కి ఇటువైపు సపోర్ట్ చేస్తూ ఇంత ఎర్న్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ హ్యాపీ సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరిది, ఇప్పుడు నాది నేను చూసుకుంటున్న బిజినెస్. ఓకే. బట్ ఈమె ఏంటి అంటే ఈమె దాంట్లో కూడా ఇప్పుడు నేను కూడా హెల్ప్ చేయాల్సి వస్తుంది, కంప్లీట్ గా నేను కూడా ఉండాల్సి వస్తుంది, అట్లా అయిపోతుంది. ఓకే, అంటే మీ వర్క్ చేస్తూ ఇటు హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇద్దరు వర్కర్లను పెట్టుకుంది. స్టార్టింగ్ లో ఒక అమ్మాయి ఉండే, ఇప్పుడు ఇద్దరు వర్కర్లను పెట్టుకుంది. ఈ వర్కర్లతో పాటు ఇంకా నేను ఈమె అంటే 4 మెంబర్స్ చేసినా కానీ వర్క్ కావట్లేదు. అంటే ఇప్పుడు మిషన్ కొనాలా వద్దా అనే డైలమాలో నుంచి ఉన్న మేడం ఈ రోజు ఇద్దరు వర్కర్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ తను అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. సో దీని ద్వారా అయితే మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. 100%. సూపర్ సూపర్. సో దీన్ని బట్టి చెప్పొచ్చు మేడం చాలా బాగా కష్టపడుతున్నారని. రైట్. సో అంకిత మేడం చెప్పండి, మా HSW మిషన్ తో వేరే మిషన్ కంపేర్ చేస్తే మీ క్వాలిటీ పరంగా ఎలా అనిపించింది? చాలా నీట్ గా ఉంది సార్. నేను ఆల్రెడీ అంటే తీసుకునే ముందే జూలైలో తీసుకున్నాను కదా, జూన్ లో నేను మొత్తం హైదరాబాద్ మొత్తం సర్చ్ చేసి వచ్చాను. ఎక్కడ నీట్ ఫినిషింగ్ కానీ ప్లస్ రిసీవింగ్ కానీ బాగా అనిపించలేదు. HSW నీట్ గా అనిపించింది. నేను జూలైలో తీసుకున్నాను కదా, ఇది జూన్ లో వచ్చేసరికంటే హైదరాబాద్ మొత్తం సర్చ్ చేశాను. నాకు ఎక్కడ కూడా కరెక్ట్ రెస్పాన్స్ రాలేదు. నెక్స్ట్ నీట్ గా ఫినిషింగ్ రాలేదు. ఎందుకంటే నా దగ్గర చిన్న మిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను చాలా నైట్ అవుట్స్ చేసి మరి నీట్ ఫినిషింగ్ కోసం కస్టమర్కి నీట్ సర్వీసింగ్ ఇవ్వాలని చెప్పేసి నేను HSWని చూస్ చేసుకున్నా లాస్ట్ లో. కాకపోతే చాలా వెతికాను, సర్చ్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసరికంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసాను, సరిగ్గా రెస్పాండ్ కాకపోయేసరికి. ఒకవేళ తీసుకున్న తర్వాత సర్వీస్ కరెక్ట్ ఇవ్వలేరు అనుకోండి వాళ్ళు, మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మాకు బాన్సోడకి వచ్చేసాను. మళ్ళీ మాకు తెలిసిన సార్కి అడిగితే కొన్ని రోజులు సర్చ్ చేసి తను నాకు కరీంనగర్ లో శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళు రమేష్ సార్ నెంబర్ ఇచ్చారు. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే మధ్యలో. తర్వాత మమ్మీ సీరియస్ ఉండే కొంచెం. తర్వాత మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత సార్ని కాంటాక్ట్ అయ్యి నెంబర్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడేశాను. సార్కి నమ్మకంతో నేను ఒకటే రోజు మాట్లాడేశాను. సార్ ఫేస్ చూడలేదు, అసలు ఏం చూడలేదు. అమౌంట్ 5000 నేను డిపాజిట్ చేసేసాను అడ్వాన్స్. నాకు ఒక 1 వీక్ లో మిషన్ వచ్చేసింది. శ్రీ వెంకటేశ్వర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వాళ్ళకి కాల్ చేశాను సార్. చేస్తే రమేష్ సార్ రెస్పాన్స్ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను అడిగిన క్వశ్చన్స్ కనేసి సార్స్ కనుక ఆన్సర్ ఇవ్వడం వల్ల నేను మా సార్ కూడా చెప్పారు కదా, అందుకని చెప్పేసి నేను నమ్మకంతో అడ్వాన్స్ 10,000 వేసేసాను. నెక్స్ట్ మంత్ నాకు 2 days లో నాకు మిషన్ వచ్చేసింది. ఓకే. సో నెక్స్ట్ 2 days లోనే డెలివరీ ఇచ్చేసారా? సో డెఫినెట్ గా మీరు ఆ మిషన్ గురించి వేరే వాళ్ళు చెప్పాక మీరు అక్కడికి వెళ్ళారని చెప్పారు. సో మీకు కావాల్సిన డౌట్స్ కానీ మీకు కావాల్సిన క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు ఆన్సర్ ఇచ్చారా HSW టీం వాళ్ళు? ఇచ్చారు సార్. ఓన్లీ ఫోన్ లోనే మాట్లాడాను. అసలు సార్ని ఫేస్ టు ఫేస్ ఎప్పుడు చూడలేదు. ఓకే. జస్ట్ నమ్మకంతో నేను అమౌంట్ వేసేసాను. సార్ వాళ్ళు నాకు అంటే లైక్ ఇప్పుడు మీరు ఫోన్ లో కూడా చాలా క్వశ్చన్స్ అడుగుంటారు కదా మిషన్ గురించి. మా అమ్మ అన్నారు సార్, నువ్వు అమౌంట్ వేసేస్తున్నావు, ఒకవేళ మిషన్ ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు అని చెప్పేసి అంటే, సరే నేను అమౌంట్ మీ దగ్గర పెట్టేసుకోండి, అంటే మీరు ఇవ్వకండి, నాకు మిషన్ వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత ఇవ్వండి అని చెప్పేసి చెప్పాను మా మామ. సో మీకు కావాల్సిన డౌట్స్ అన్నిటి HSW టీం వాళ్ళు అన్ని క్లియర్ చేశారు. సో మీకు నెక్స్ట్ 2 days లోనే డెలివరీ అయిపోయింది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చాక సర్వీస్ ఇన్స్టాలేషన్ కానీ మిషన్ ఇన్స్టాలేషన్ చేస్తారు. సో వాళ్ళు ఇన్స్టాలేషన్ అయిపోయాక మీకు టీం వాళ్ళు డెమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఇంక్లూడింగ్ డీలర్. సో డెమో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ డీలర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నెక్స్ట్ డే లేట్ అయిపోయింది సార్. లేట్ అయిపోయింది, ఫిట్టింగ్ అన్ని సెట్ చేసేసి వెళ్ళారు. నెక్స్ట్ డే డెమోకి వచ్చారు సార్. ఓకే. 1 day లోనే ఫినిష్ అయిపోయింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ టచ్ లో ఉంది కాబట్టి నేను హాఫ్ డే లోనే ఫినిష్ చేశాను. బాగుంది సార్. సో బాగుంది, డెమో బాగుంది. మీకు ఎంత టైం పట్టింది నేర్చుకోవడానికి? నాకు 1 day హాఫ్ డే పట్టింది సార్. హాఫ్ డే పట్టింది. సో హాఫ్ డే లోనే నేర్చుకున్నారు. సూపర్. సో హాఫ్ డే లో నేర్చుకుని ఒక 2 persons కి ఈ రోజు ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు. సో సూపర్ సూపర్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. రైట్. సో HSW మిషన్ ప్రైస్ ఏదైతే ఉందో మీరు డీలర్ తో మాట్లాడినప్పుడు, సో మీరు అనుకున్న ప్రైస్ లోపు మిషన్ అనేది వచ్చేసింది. సో ప్రైస్ తో మీరు సాటిస్ఫై గా ఫీల్ అయ్యారా? చాలా సాటిస్ఫై గా. సో దాని ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా అనిపించలేదు.
మాకు అమౌంట్ ఆల్రెడీ అంటే కంఫర్టబుల్ గా ఉంది, ప్లస్ సెకండ్ నా దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి సార్ రాగానే ఫిట్టింగ్ అయిపోయింది, అమౌంట్ ఇచ్చేసాను. సూపర్. లైక్ ఇప్పుడు అంకిత గారు, లైక్ ఇప్పుడు మీరు పాత మిషన్స్ అయితే వాడానని చెప్పారు, సో పాత మిషన్ యూజ్ చేశారు. సో ఈ HSW ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చాక మీ బ్యాంగిల్ స్టోర్ కి చాలా మంది కస్టమర్స్ వస్తారు. సో ఈ మిషన్ వచ్చాక ఎంత మంది కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యారు? చాలా మంది కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యారు. చాలా విలేజెస్ నుంచి వస్తున్నారు. నెక్స్ట్ అంటే కొత్త కొత్త ఒకరు చైన్ సిస్టమ్ కదా సార్, ఇది లేడీస్ అంటే కంటిన్యూ వస్తూనే ఉంటుంది, అది ఫ్లోటింగ్ ఉంటూనే ఉంటుంది. సో కస్టమర్స్ లో కూడా మీకు చేంజ్ ఓవర్ ఏంటంటే చాలా కనిపించాయి. నీట్ ఫినిషింగ్ ఉంటది, జరీ ఉన్నది. నెక్స్ట్ అంటే మనకు అంటే శారీలో జరీ ఉంటది కాబట్టి బ్లౌజ్ లో జరీ కంపల్సరీ అని చెప్పేసి మ్యారేజెస్ ఇవన్నీ వచ్చేస్తాయి సార్ ఆర్డర్స్. సో మ్యారేజెస్ అప్పుడు ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ఇంకెక్కువ వస్తాయి. ఓకే రైట్. సో సుధాకర్ గారు చెప్పండి, లైక్ ఇప్పుడు వాళ్ళు HSW టీం వాళ్ళు మీరు అనుకున్న రోజు డెలివరీ ఇచ్చేసారు ఫాస్ట్ గానే. సో ఫాస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత మీకు HSW టీం వాళ్ళు సర్వీస్ ఇవ్వడం కానీ మిషన్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సర్వీస్ అనేది వాళ్ళ తరఫున మీకు ఎలా అనిపించింది? సరే, యాక్చువల్గా మిషన్ వచ్చిన తర్వాత డెమో నెక్స్ట్ డే ఇచ్చిన రోజు నేను లేను యాక్చువల్గా. అయితే ఏదో ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చింది మిషన్కి. ప్రాబ్లం వచ్చినప్పుడు సార్కి కాల్ చేస్తే, రమేష్ సార్కి కాల్ చేస్తే సార్ సొల్యూషన్ చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమైంది అంటే సార్ ఎనీ టైం కాల్ చేస్తే కూడా రిటర్న్ చేసి కూడా వీడియో కాల్లో కానీ ఏదైనా సరే కాల్ బ్యాక్ చేసి మేడం ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 10 minutes కానీ మనకు ప్రాబ్లం అయితే ఆ రోజుకి సాల్వ్ అయిపోతుంది అన్నట్టు. ప్రాబ్లం ఏం లేదు. సో మీరు అనుకున్న సర్వీస్ లో అయితే 100% బాగుంది. సో మీకు HSW టీం సర్వీస్ నుంచి ఎలాంటి ప్రాబ్లం? సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా ఫుల్ హ్యాపీ చాలా హ్యాపీగా ఫుల్ హ్యాపీ. వావ్ సూపర్. సో మీ డీలర్ నుంచి అయితే మీకు సపోర్ట్ ఎప్పుడు? 100%. సార్ లైక్ ఇప్పుడు అంకిత మేడం ఇంత సంపాదిస్తారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మిషన్ వచ్చాక. సో సూపర్ గా సంపాదిస్తుంది. సో ఫస్ట్ ఎర్నింగ్ ఈ మిషన్ ద్వారా అమౌంట్ వచ్చాక అమౌంట్ తో ఏం చేస్తారు? ఫస్ట్ అమౌంట్ కార్ పర్చేస్ చేసుకుంది మేడం. ఓకే, కార్ పర్చేస్ చేసుకుంది. మంత్లీ EMI అంతా పే చేసుకుంటుంది. సో మీ గోల్ ఏంటంటే ఒక కార్ తీసుకోవాలి అని అనుకున్నారు, తీసుకోవాలనుకున్నారు, ఇప్పుడు తీసుకున్నారు. సూపర్. సో తీసుకున్నారు అంటే సో ఫైనల్ గా మీరు అనుకున్న ఏదైతే ఒక గోల్ ఉందో దానికి రైట్. ఇప్పుడైతే చాలా అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు, ఎందుకంటే 2 machines పర్చేజ్ చేశారు కదా. సో మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారు? నేను చెప్పాను సార్, నా సీక్రెట్ అది. సీక్రెట్. సూపర్ సార్. సో మీరు అనుకున్నంత అమౌంట్ అయితే వస్తుంది కదా, హ్యాపీగా? సూపర్, ఫెంటాస్టిక్. ఇంకోటి కూడా ఫ్యూచర్ లో ఇంకోటి తీసుకునే ప్లాన్ లో కూడా ఉంది. సో ఇంకో మిషన్ పర్చేస్. సూపర్. సో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో నేను విన్నాను, మా డీలర్ వాళ్ళు కూడా చెప్పారు డే అండ్ నైట్ మేడం కష్టపడి బ్లౌజెస్ ఇస్తున్నారని. సో మీ ఏదైతే హార్డ్ వర్క్ ఉందో సో డెఫినెట్ గా ఈ హార్డ్ వర్క్ తో మీరు ఇంకో మిషన్ కూడా పర్చేస్ చేస్తారు. దానికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మా HSW టీం తరఫున. సూపర్. సో పర్ డే ఎన్ని బ్లౌజెస్ వేస్తున్నారు అంకిత గారు? 8 బ్లౌజెస్. సో సూపర్ డెడికేషన్. సో 8 బ్లౌజెస్ అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్. సో చాలా డే అండ్ నైట్ వర్క్అవుట్ చేస్తూ సో మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అని. సో ఇంత మిషన్ నడిచినా కానీ మీకు ఎక్కడైనా హీటేజ్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చాయా? ఏం ప్రాబ్లం లేదు. సో మీకు ఎన్ని అవర్స్ నడిచినా కానీ మీకు సూపర్. సో అదే ఇంట్రెస్ట్ అదే మూడుతో మీరు ముందుకు వెళ్తే ఇంకా డెఫినెట్ గా ఇంకా చాలా చాలా కష్టపడి ఇంకా బాగా. ఇంకో విషయం ఏంటో చెప్తాను నేను. ఒకటి అది మేడం వేసిన బ్లౌజ్ ఒకటి ప్రింట్ టెస్ట్ లకి ఎక్కింది ఆల్రెడీ. వావ్, ఇలాంటి చెప్పండి. సూపర్. ఇది అసలు గ్రేట్ థింగ్ చెప్పాలంటే. సో అంత క్రియేటివ్ వర్క్స్ అనేది మిషన్ పైన మేడమ్స్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో క్రియేటివ్ వర్క్ నాతో షేర్ చేసుకోవాలి. సూపర్. సో ఇందులో మీ క్రియేటివ్ వర్క్స్ తెలిస్తే లైక్ ఇక్కడ బాన్స్వాడలో ఎంతమంది అయితే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీ షాప్ కి వచ్చి మీకు విజిట్ అయ్యి మీ దగ్గర క్రియేటివ్ వర్క్స్ బ్లౌజెస్ తీసుకుంటారు కస్టమర్స్. సూపర్. లైక్ ఇప్పుడు చెప్పండి అంకిత మేడం అండ్ సుధాకర్ సార్, మీరంటే మిషన్ పర్చేస్ చేసి చాలా కష్టపడి వర్క్ చేశారు. సో మీలాగా ప్యాషనెట్ గా వర్క్ చేయాలి అనుకునే వ్యక్తులకి ఈ మిషన్ మీరు కొన్న తర్వాత అయితే ఎంతో కొంత చూసారు కదా ఎక్స్పీరియన్స్. సో మీరు కొత్త పర్సన్స్ కి తీసుకునే వాళ్ళకి సజెషన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఒక్కసారి మన వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి. సార్ సజెషన్ అంటే ఏం లేదు, డబ్బు ఉంది కదా తీసుకుంటామంటే అది ప్యాషన్ కాదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనం ఓన్ గా క్రియేటివిటీ చేసుకోవాలి. ఓన్ గా మీన్స్ ఏంటి అని అంటే మనం అప్డేట్ ఏ విధంగా అయితే జనరేషన్ లో ఏది నడుస్తుందో మార్కెట్ లో ఏది ఉందో
దానికి ఇంకా ఏం చేయాలి అనేది క్రియేటివిటీ చేసుకుంటూ పోతేనే అది ప్యాషన్ అవుతుంది. సో బెస్ట్ సజెషన్ సార్. ఎలా అంటే లైక్ ప్యాషనెట్ గా వర్క్ చేస్తేనే ఇంకా హార్డ్ వర్క్ దానికి తోడైతే కదా మిషన్ పెట్టుకుంటాము అని అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు తెలిసి అయితే. ఓకే, సో అలా మనీ వేస్ట్ చేయకుండా దానికి కూడా ఎంతో కష్టపడి ఇంకా ముందుకు వెళ్ళాలి. సూపర్. సో సుధాకర్ గారు, సో మీరు ఫెంటాస్టిక్ చెప్పారు ఆడియన్స్ కి, లైక్ కొత్తగా తీసుకునే వాళ్ళకి. సో అంకిత గారు మీరు చెప్పండి, మీలాగా వర్క్ చేసి కష్టపడి చాలా సంపాదించుకోవాలి అనుకునే లేడీస్ కి మీరు ఇచ్చే సజెషన్. అంటే నాలాగానే సేమ్ ఒక 2-3 days తిరగండి, తిరిగేసి స్టోర్కి వెళ్ళేసి ఒక 2-3 hours అక్కడ చూడండి, వర్క్ చూడండి, నీట్ ఫినిషింగ్ చూడండి, మెయిన్ అసిస్టెంట్ సర్వీస్ ఎవరు బాగా ఇస్తున్నారో అది చూసుకోండి, వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందో అని చూడండి. చూసిన తర్వాత తీసుకోండి. అమౌంట్ మాత్రం వేస్ట్ చేయకండి. అక్కడ ఆఫర్స్ ఇస్తున్నారు, సిస్టమ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాత్రం వెళ్ళకండి. అమౌంట్ పెట్టేదాన్ని బట్టి మనం ఇప్పుడు వర్క్ ఏ విధంగా నీట్ ఫినిషింగ్ రావాలి, కస్టమర్ సర్వీస్ బాగా ఇవ్వాలి కాబట్టి మీరు ఏ విధంగా తీసుకుంటారనేది. నేనైతే HSW తీసుకున్నాను, చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్ ఉంది. కస్టమర్స్ చైన్ సిస్టమ్ లాగా వస్తూనే ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ సెకండ్ మిషన్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. లైక్ ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మా HSW ఎంబ్రాయిడరీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ మీరు అనుకున్న గోల్స్ కానీ, మీరు అనుకున్న ఫ్యూచర్ ప్లాన్స్ కానీ, మీరు అనుకున్న సర్ప్రైజెస్ కానీ అన్ని రీచ్ అవ్వాలని మేము త్వరలో కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి చెప్పాలి, థ్యాంక్ యూ సార్ తపన్ సార్. వండర్ఫుల్ మిషన్ నాకు అంటే మా అందరికి లేడీస్ కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 24 hours జరి చేసినా కూడా అసలు ఏ మాత్రం కూడా ఒక్కసారి కూడా ఆగకుండా కంటిన్యూగా నడుస్తుంది. అందుకని చెప్పేసి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. నేను చేసిన డిజైన్స్ అన్ని చూపిస్తాను, చూడండి. చూసారు కదండి మా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎలా ఉన్నాయో. మీకు ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే మాది ఓంకారం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బాన్స్వాడ బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది, వచ్చి విజిట్ చేయొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.